అందరికీ నమస్కారం. రామాయణం ఈ పేరు వినగానే మనందరికీ ఒకటే కథ గుర్తుకొస్తుంది కదా. కాని అసలు విషయమేంటంటే అది ఒక కథ కాదు, అదొక మహాసాహిత్య సముద్రం. ఈరోజు మనం వాల్మీకి రాసిన ఆ మూల గ్రంథం నుంచి పుట్టిన ఎన్నెన్నో రామాయణాల అద్భుత ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. పదండి, ఈ ప్రయాణం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఈ కథకి అంతం లేదని ముందే ఒక వరం ఉంది. స్వయంగా బ్రహ్మదేవుడే అన్నారు, కొండలు సముద్రాలు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అని. అంటే ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ కథ కూడా బ్రతికే ఉంటుందన్నమాట. యుగయుగాలుగా నిలిచిపోయే ఒక దీవెన ఇది. సరే, మరి ఇన్ని రామాయణాలు ఉన్నాయి అంటున్నాం కదా, వీటన్నింటికీ మూలమేంటి, ఆధారమెక్కడుంది? ఆ సాహిత్య విశ్వం మొత్తానికి ఒక కేంద్రబిందు ఉంది. అదే వాల్మీకి మహర్షి సృష్టించిన ఆదికావ్యం. మనం విన్న ప్రతీ కథ, చూసిన ప్రతీ రూపం ఇక్కడ్నుంచే మొదలైంది. అవును, ప్రపంచవ్యాప్తంగా వందలు వేల రామాయణాలు ఉండొచ్చు, కాని వాటన్నింటికీ తల్లిలాంటిది మాత్రం వాల్మీకి రామాయణమే. మన ఈ విశ్లేషణకి, మన ఈ ప్రయాణానికి ఇదే పునాది. సో వాల్మీకి రామాయణం పుట్టాక ఆ కథా ప్రవాహం మొదట సంస్కృతంలోనే మొదలైంది. వాల్మీకి కథని స్ఫూర్తిగా తీసుకుని కాళిదాసులాంటి ఎందరో గొప్ప కవులు, నాటకకర్తలు దానికి తమదైన సొంత శైలిని, సొంత రంగుని అద్దడం మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కథ పుట్టిన కొద్ది కాలానికే ఎన్ని రకాలుగా మారిపోయిందో. కాళిదాసేమో దాన్ని రఘువంశం అని ఒక మహాకావ్యంగా మలిచారు. కేవలం రాముడి కథే కాదు, మొత్తం వంశచరిత్ర చెప్పారు. మరి భాసుడు దాన్ని ప్రతిమానాటకం పేరుతో స్టేజ్ మీదికెక్కించారు. ఇక ధనంజయుడు చేసిన ప్రయోగమైతే అమోఘం. రాఘవ పాండవీయం పేరుతో ఒకే కవిత్వంలో రామాయణాన్ని, మహాభారతాన్ని రెండింటినీ ఒకేసారి చెప్పారు. అద్భుతం కదా. సరే, సంస్కృతం నుంచి ఇప్పుడీ కథ ప్రయాణం ముందుకు సాగింది. భారతదేశంలోని నలుమూలలకి, అక్కడి ప్రజల భాషల్లోకి, వాళ్ల మనస్సుల్లోకి ఎలా ఎళ్ళిందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే వేర్వేరు ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కథని కేవలం అనువదించలేదు, వాళ్ల సంస్కృతిని, వాళ్ల విలువల్ని అందులో నింపారు. ఉదాహరణకి, ఉత్తర భారతదేశంలో తులసీదాస్ రాసిన రామచరితమానస్లో భక్తికి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. అదే తమిళనాడులో కంబర్ రాసిన కంబరామాయణంలో అయితే మానవ సౌభ్రాతృత్వం అనే భావన బలంగా ఉంటుంది. ఇక కేరళలో అధ్యాత్మ రామాయణంలో భక్తితో పాటు లోతైన తత్వశాస్త్రం కూడా కనిపిస్తుంది. కథ ఒకటే అయినా ఒక్కో చోట ఒక్కో ఆత్మని సంతరించుకుందన్నమాట. ఈ మార్పులో ఎంత లోటైనవో అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క భాష మీద దృష్టి పెడితే చాలు, మన తెలుగు. ఎందుకంటే తెలుగులో రామాయణానికున్న సంప్రదాయం బహుశా మరెక్కడా లేదేమో, అంత సుసంపన్నమైనది. చూడండి, మన తెలుగులో ఈ రామాయణ సృజన అనేది ఒక ప్రవాహంలా శతాబ్దాలుగా సాగుతూనే ఉంది. 13వ శతాబ్దంలోనే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే పలువురు కవులు కలిసి భాస్కర రామాయణం రాశారు. 16వ శతాబ్దంలోకొస్తే కవయిత్రి మొల్ల చాలా సుందరంగా, సంక్షిప్తంగా మొల్ల రామాయణం రాశారు. ఇక 20వ శతాబ్దంలో అయితే జ్ఞానపీఠ పురస్కారం పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్ప వృక్షంతో దానికొక కొత్త శిఖరాన్నందించారు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం, మనందరికీ బాగా తెలిసిన లక్ష్మణరేఖా ఘట్టముంది కదా. అసలు విషయమేంటంటే ఆ ఘట్టం వాల్మీకి రాసిన మూల రామాయణంలో లేదు. అవును, అది తెలుగులో వచ్చిన రంగనాథ రామాయణం చేసిన ఒక అద్భుతమైన సృజనాత్మక కల్పన. కథకి ఎంత బలాన్నిచ్చిందో కదా. ఇంకో ఉదాహరణ చూద్దాం. అయ్యలరాజు రామభద్రుడు రాసిన రామాభ్యుదయంలో రాముడి వివాహఘట్టంలో ఆయన సీతమెడలో మంగళసూత్రం కట్టినట్లు వర్ణించారు. ఇది మన ఆంధ్ర వివాహ సంప్రదాయం. ఇలా స్థానిక ఆచారాలని కథలో కలపడం వల్ల ఆ కథ మనందరి ఇంట్లో కథలా మారిపోయింది. తెలుగు కవులు చేసిన సాహిత్య ప్రయోగాలైతే నిజంగా మనల్ని అవాక్కయ్యేలా చేస్తాయి. అందులో ఒకటి ద్వ్యర్థి కావ్యం. అంటే ఏంటి? ఒకే పద్యం, కాని దాన్ని చదివితే రెండు వేర్వేరు కథలు స్ఫురిస్తాయి. అక్షరాలతో ఒక గారడి అన్నమాట. ఒకే పద్యంలో రామాయణం, మహాభారతం రెండూ చెప్పగలగడం ఆలోచించండి, ఎంత గొప్ప ప్రతిభో. ఒక్క పద్యం 3 కథలు, అదెలా సాధ్యం అనిపిస్తుంది కదా. కాని సాధ్యం చేశారు మన కవులు. యాదవ రాఘవ పాండవీయం అనే కావ్యముంది. ఇందులో ఒకే పద్యానికి యాదవుల కథ అంటే కృష్ణుడి కథ, రాఘవుల కథ అంటే రాముడి కథ, పాండవుల కథ
అంటే మహాభారతం. ఇలా 3 అర్థాలొస్తాయి. ఇది మన తెలుగు సాహిత్యం సాధించిన ఒక శిఖరం లాంటిది. సరే, ఇప్పటిదాకా మనం కవిత్వం, గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం. కానీ రామాయణం ప్రయాణం అక్కడితో ఆగలేదు. అది పుస్తకాల పుటల్ని దాటి జనం మధ్యకి, ప్రదర్శన కళల్లోకి వచ్చేసింది. ఎలా మారిందో చూడండి. త్యాగరాజు, అన్నమయ్య లాంటివాళ్లు దాన్ని కీర్తనలుగా మార్చి సంగీతంలోకి తెచ్చారు. ధర్మపురి రామాయణం లాంటివి యక్షగానాలుగా అంటే నృత్య నాటకాలుగా మారి ఊరూరా ప్రదర్శించారు. పల్లెల్లో అయితే బుర్రకథ రూపంలో కథకులు దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు. ఇక చివరికి సంపూర్ణ రామాయణం లాంటి పూర్తిస్థాయి నాటకాలుగా రంగస్థలం మీద చిరస్థాయిగా నిలిచిపోయింది. కాని ఈ కథా ప్రవాహం కేవలం భారతదేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. అది సప్తసముద్రాలు దాటింది. ప్రపంచ ఇతిహాసంగా ఎలా అవతరించిందో ఇప్పుడు చూద్దాం. ఈ దేశాల పేర్లు చూడండి. చైనా, కాంబోడియా, జావా, సుమిత్రా, లావోస్, వియట్నాం, మలేషియా, ఇలా ఆగ్నేయాసియా అంతటా రామాయణం ప్రయాణించింది. అక్కడికి వెళ్లడమే కాదు, ఆయా దేశాల సంస్కృతిలో కలిసిపోయింది. వాళ్ల సొంత కథగా మారిపోయింది. అందుకే మనకి థాయిలాండ్లో రామా కియాన్ కనిపిస్తోంది, ఇండోనేషియాలో దాని ఛాయలు కనిపిస్తాయి. సో ఇదంతా చూశాక మనకేమర్థమవుతోంది? రామాయణం అనేది కేవలం ఆదికావ్యం, అంటే మొదటి కావ్యం మాత్రమే కాదు. ఇన్ని రూపాలుగా, ఇన్ని దేశాల్లో, ఇన్ని వేల ఏళ్లుగా బ్రతుకుతున్న ఈ కథ ప్రపంచ సాహిత్యంలోనే మరేదానికి సాటిలేని ఒక అద్వితీయ కావ్యం. దీనికి ఇంకో పోలిక లేదు. మొత్తానికి ఈ అద్భుతమైన ప్రయాణం చివర్లో మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. అసలు ఒకే ఒక్క కథ ఇన్ని రూపాల్లో, ఇన్ని భాషల్లో, యుగయుగాలుగా ప్రజల గుండెల్లో ఎందుకు నిలిచి ఉంది? సమాధానం బహుశా ఆ కథలోని సార్వత్రిక విలువలలో, మనందర్నీ కదిలించే ఆ మానవత్వంలో, కథ చెప్పడంలో ఉన్న అనంతమైన శక్తిలో ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.